తెలంగాణలో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఓవైపు నేతలు కారు దిగి హస్తంబాట పడుతుంటే వారిని కేసీఆర్ ఆపే ప్రయత్నం చేసినా నిరాశే మిగులుతోంది. గులాబీ పువ్వు వాడిపోతున్న వేళ హరీష్ రావు అతి ఉత్సాహమే ఆయనను ఇబ్బందుల్లో నెట్టేస్తుందని విశ్లేషకుల భావన. ఈ క్రమంలోనే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పీకర్ ఫార్మెట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామాకు హరీష్ రావు సిద్ధంగా ఉండాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫార్మ్ హౌస్ లో కూర్చుని కహానీలు చెప్తున్నారని తన్నీరు హరీష్ కేసీఆర్లపై మండిపడ్డారు. కేసీఆర్ ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమల్లో ఉన్నారు. సైకాలజిస్ట్ కి చూపించుకుంటే బెటర్ అంటూ సలహా ఇచ్చారు. తెలంగాణ రైతులను ప్రజలను అవమానపరిచేలా వ్యవహారం చేస్తున్నారన్నారు. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఖమ్మంలో రైతులకు బేడీలు వేసింది కేసీఆర్ సర్కార్ కాదా అంటూ మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. అధికారం మీద యావ ఎంత ఉందో కేసీఆర్ మాటలు వింటుంటే అర్థం చేసుకోవచ్చన్నారు. కేసీఆర్ మీద విశ్వాసం లేక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరుతున్నారని జోస్యం చెప్పారు. భవిష్యత్తులో మీతో ఎవరుంటారో చూసుకోండి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం విలువల గురించి కేటీఆర్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని మండిపడ్డారు. ఫిరాయింపులు మొదలుపెట్టిందే బీఆర్ఎస్ అని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నాడు కేటీఆర్. రాహుల్ గాంధీది త్యాగాల చరిత్ర, కేటీఆర్ ది భోగాల చరిత్ర అన్నారు. హరీష్ ని ఎమ్మెల్యే కాకుండానే మంత్రిని చేసింది కాంగ్రెస్ అని గుర్తు చేశారు. మీరు పార్టీ ఫిరాయింపులు చేసినప్పుడు ఏమైంది మీ సోయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తుంది. ఇక స్పీకర్ ఫార్మట్ లో హరీష్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని గుర్తు చేశారు. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడంతో డబుల్ సిక్సర్ కొట్టామని గుర్తు చేశారు. మరో సిక్సర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడతారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. మరి బీఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టేందుకు రేవంత్ ఖచ్చితంగా రుణమాఫీ చేసి హరీష్ రాజీనామాకు ఎసరు పెట్టేలా ఉన్నాడని గాంధీ భవన్ వర్గాల టాక్. మరి హరీష్ రావు ఇచ్చిన మాట ప్రకారం రాజీనామా చేస్తారా అన్నది ఆసక్తి రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.